వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. దానితో పాటు ముందుగా తెలియజేయడం ఏమంటే, ప్రతి ఆదివారం మన ఆర్ఎస్ అకాడమీ తరపున ఆఫ్లైన్లో ఫ్రీ కరెంట్ అఫైర్ని 360 డిగ్రీలో బోధించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే క్లాసులకు వచ్చి వినదలుచుకోవాలి అనుకుంటున్నారో పక్కన స్క్రీన్లో కనబడే ఆ నంబర్లను, మీ పేర్లను ముందుగా నమోదు చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే, ఈరోజు మనకి మహావీర్ జయంతి 2026 సంవత్సరం సందర్భంగా సాంప్రాట్ సంప్రతి మ్యూజియంను భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగినది. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే జైన మతానికి సంబంధించిన సామ్రాట్ సంప్రతి మ్యూజియం అనే దాన్ని ఇచ్చేయడం జరిగింది. ఈ సామ్రాట్ సంప్రతి అనేది మనకి క్రీస్తు పూర్వం 224 నుంచి పరిపాలన చేశారు. అతను గొప్ప జైన భక్తుడు, జైన పోషకుడు. అతనికి సంబంధించిన ఈ మహావీర్ జయంతి సందర్భంగా దీనిని ప్రారంభించడం జరిగినది. మనకి ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే, గుజరాత్ రాష్ట్రంలో ఈ సామ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రారంభించారు. ముఖ్యంగా దీంట్లో 2000కు పైగా అరుదైన జాతి కళాఖండాలు మరియు విగ్రహాలు, జైన మతానికి సంబంధించిన గ్రంథాలు ఇవన్నీ కూడా దీంట్లో ఇచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ 7 అధునాతనమైన గ్యాలరీలు అండ్ దాని తర్వాత జైన మత ఆవిర్భావం నుండి విస్తరణ ఎలాగా ఆవిర్భవించింది, ఎలాగ విస్తరించి ఉండడం జరుగుతుంది, ఆధునిక ఆడియో విజువల్ రూపంలో దీన్ని తయారు చేయడం జరిగింది. అంటే గుజరాత్ అంటే గుర్తొచ్చింది మనకి 2026లో కామన్ సివిల్ కోడ్ ని అమలు చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఇది. ఓకే, ఇదే ఉమ్మడి పౌరస్మృతి చట్టం. మన గతంలో కూడా కరెంట్ అఫైర్లో చూడడం జరిగింది. కాబట్టి ఈ మ్యూజియంని మర్చిపోవద్దు, గుజరాత్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతిలో ప్రారంభించడం జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభించనున్నారు సార్ అంటే, ఏప్రిల్ 14వ తారీఖున దీన్ని 2026వ సంవత్సరంలో అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. చాలా ఇంపార్టెంట్ నాన్న. భారతదేశంలోని మొట్టమొదటిగా క్వాంటమ్ కంప్యూటర్ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ ఉంటుందో దాంట్లో భాగంగా క్వాంటమ్ కంప్యూటర్ దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏప్రిల్ 14న. నెక్స్ట్ కరెంట్ న్యూస్ వెళ్ళిపోతే మనకి 2026కి సంబంధించి భారతదేశం యొక్క పారిశ్రామిక ఉత్పత్తి 5.2% వృద్ధి చెందినట్లుగా ఐఐపి డేటా వివరణ ఇవ్వడం జరిగినది. దీని ప్రకారం అదే ప్రచోదన శక్తి అంటే తయారీ రంగంలో విషయానికి వస్తే, ఏదైతే తయారీ రంగం ఉంటుందో 6% వృద్ధి సాధించినట్లుగా, అదే మూలధన వస్తువుల్లో చూసుకుంటే దాదాపుగా 12.5% పెట్టుబడులు పునరుద్ధరించబడ్డాయి అని చెప్పడం జరిగింది. అదే విద్యుత్ రంగంలో వృద్ధి గత 3 నెలల్లో 2.3% వృద్ధి ఉన్నట్లుగా, అదే మైనింగ్ విషయానికి వస్తే ఈ మైనింగ్ విషయంలో 3.1% వృద్ధి అనేది నెమ్మదించినట్లుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం యొక్క పారిశ్రామిక ఉత్పత్తి 5.2% ఉంది అని ఐఐపి డేటా ప్రకటించింది. ముఖ్యంగా తయారీ రంగంలో వృద్ధి 6% అండ్ దాని తర్వాత పెట్టుబడులు చూసుకుంటే మనకి 12.5% పెట్టుబడులు పునరుద్ధరణకు, అండ్ విద్యుత్ రంగంలో 2.3% కనిష్టంగా వృద్ధి చెందడం, అండ్ మైనింగ్ లో 3.1% నెమ్మదిగా వేగం ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, వ్యర్థ విభజన అనేది ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు చేయడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ఈ రోజు ఏప్రిల్ 1 నుంచి వ్యర్థ విభజన అంటే తడి, పొడి మరియు పారిశుద్ధ్య అండ్ ప్రత్యేక వ్యర్థాలను
వేరు చేసి వాటిని రీసైక్లింగ్ చేయాలి అని 2026 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే విధంగా ఈ యొక్క భారతదేశం కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగినది. ముఖ్యంగా ఈ వేస్టేజ్ ద్వారా రకరకాల వాటిని ఉత్పత్తి చేయాలి, రీసైక్లింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చేసారు. రీసెంట్ గానే మనం చెప్పుకున్నాం ఏంటి సార్ అంటే, ఏవైతే ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లో మొదటి స్థానంలో భువనేశ్వర్ అనేది మొదటి స్థానంలో ఉందని కూడా మనం గత క్లాస్ లో చెప్పుకున్నాం. ఓకే, కాబట్టి వ్యర్థ విభజన తప్పనిసరి అని ఎప్పటి నుంచి సార్ అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి చేయడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ 2026 సంబంధించి ప్రకటించడం జరిగింది. అంటే 2030 నాటికి ఈ యొక్క గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ కి సంబంధించి లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది. ఓకే, ముఖ్యమైన సవాళ్ళు ఏంటి సార్ అంటే, ప్రపంచవ్యాప్తంగా పాఠశాల వయసు కలిగిన విద్యార్థుల్లో ప్రతి 6 పిల్లలలో ఒకరు విద్యకు దూరం అవుతున్నారు అని ప్రకటించడం జరిగింది. విద్యకు దూరం అవుతున్నారు అని ప్రకటించడం జరిగినది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు మాత్రమే సెకండరీ ఎడ్యుకేషన్ ని అభ్యసిస్తున్నారు లేదా పూర్తి చేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. అదే పురోగతి విషయానికి వస్తే 2024 నాటికి 4 బిలియన్ల పైగా పాఠశాలలో నమోదు కావడం జరిగింది. అదే 2000 సంవత్సరం నుంచి చూసుకుంటే 30% పెరుగుదల. అదే ప్రైమరీ వాటిలో చూసుకుంటే 45% పెరుగుదల. పోస్ట్ సెకండరీలో 161% పెరుగుదల అనేది కనిపించడం జరిగినది. అదే పూర్తి చేసిన చూసుకుంటే ప్రాథమిక విద్యలో గతంలో మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ లో 77% ఉంటే ప్రెసెంట్ 88%. అండ్ దిగువ మాధ్యమిక చూసుకుంటే మనకి గతంలో 60% ఉంటే ఇప్పుడు 78%. అండ్ ఉన్నత మాధ్యమిక విద్యలో చూసుకుంటే 37 నుంచి 61% మన భారతదేశంలో ఈ ప్రపంచవ్యాప్తంగా విద్యకు సంబంధించిన డేటా ప్రకటించారు. ముఖ్యంగా ఏది సార్ అంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతి 6 ఒకరు విద్యకు దూరం అవుతున్నారు అని, ప్రతి 3 2 మాత్రమే సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేస్తున్నారని ప్రకటించింది. కాబట్టి ఈ రిపోర్ట్లు కొద్దిగా జాగ్రత్త చూడండి అన్న. 2030 నాటికి సమ్మిళిత అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ దాంతోపాటు మన ఆర్ఎస్ అకాడమీలో ప్రతి ఆదివారం ఫ్రీగా కరెంట్ అఫైర్ క్లాస్ ని అందజేయడం జరుగుతుంది. ఓకే, ఫ్రీగా కరెంట్ అఫైర్ క్లాస్ ని ఆఫ్లైన్ లో మీరు డైరెక్ట్ వినొచ్చు. అక్కడ 360 డిగ్రీలో మీకు చెప్పడం జరుగుతుంది. ఉదయం 11:30 గంటల నుంచి ఉదయం 11:30 నుంచి ప్రారంభం అవుతుంది. మార్నింగ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు అనేది మనకి మార్చి 27 నుండి 29 మధ్య తెలంగాణ రాష్ట్రం నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎక్కడ సార్ అంటే బుద్ధవనం ఏదైతే ఉంటుందో నాగార్జున సాగర్ వద్ద ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దాదాపుగా 274 ఎకరాలలో బుద్ధవనాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రపంచ శాంతి కేంద్రంగా అభివృద్ధి పరుచుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచ బౌద్ధ మత శాంతి సదస్సు ఎక్కడ నిర్వహించారు అంటే తెలంగాణలో 2026 సంవత్సరానికి మార్చి 27 నుంచి 29 తేదీలలో నిర్వహించడం జరిగినది. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశం యొక్క జనగణన 2027కు సంబంధించి జనగణనకు సంబంధించి డేటా ప్రకటించారు. అయితే మనకి ఈ మొత్తం కూడా జనగణన అనేది మనకి మొత్తం 16 భాషలలో
ఓకే, 16 భాషలలో ఈ జనగణన అనేది మనము ఈ పోర్టల్లో చూడొచ్చు. ముఖ్యంగా దీంట్లో మొబైల్ యాప్ అండ్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా జనగణన జరుగుతుంది. అండ్ డిజిటల్ ఫస్ట్ అప్రోచ్ అండ్ రియల్ టైమ్ డేటాను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎన్ని భాషలు సార్ అంటే 16 భాషల్లో ఈ డేటా అనేది వస్తుంది. అయితే మొదటి దశ గణన చూసుకుంటే ఏప్రిల్ 1, 2026 ఈ రోజు నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు మొదటి గృహాల జాబితా గృహ గణన జరుగుతుంది. అంటే మొదటి దశల్లో ఈ యొక్క గృహాల జాబితా గృహ గణన అనేది జరగడం జరుగుతుంది మనకి ఇది. అంటే రెండవ దశ అనేది 2027 ఫిబ్రవరిలో ఇది జరగడం జరుగుతుంది. దీంట్లో జనగణన అనేది జరగడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత వివరాలు దీంట్లో స్వీకరిస్తారు. వయసు, లింగము, చదువు, వృత్తి, కులం, సంతానోత్పత్తి లాంటివి రెండో దశలో ఇచ్చేయడం జరుగుతుంది. అంటే మనకి మొదటి దశలో గృహాల జాబితా అండ్ గృహ గణన జరిగితే రెండవ దశలో జనగణన అనేది జరగడం జరుగుతుంది. ఇది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 8వ జనగణన. అదే మనకు 1872లో జనగణన ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది 16వ జనగణన అని చెప్పడం జరుగుతుంది. అయితే 2021లో జనగణన జరగాలి, కానీ అక్కడ ఏం జరిగింది సార్ అంటే COVID-19 కారణంగా మనకు జనగణన ఆగిపోయింది. అందువలన 2027లో మనకు జనగణన ప్రకటిస్తారు. మొదటి దశ ఏప్రిల్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 మధ్య జరుగుతుంది. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఈ జనగణన మొబైల్ యాప్ అండ్ ఆన్లైన్ పోర్టల్ అండ్ డిజిటల్ ఫస్ట్ అప్రోచ్ అండ్ రియల్ టైమ్ డేటా అప్లోడ్ మొత్తం 16 భాషల్లో ఈ జనగణన మనకు అందుబాటులో ఉంచే విధంగా తీసుకురావడం జరిగింది. ఓకే, దాని తర్వాత మనకి ఇండియా ఫార్మా సమిట్. ఇది ఎన్నవ ఎడిషన్ సార్ అంటే 9వ ఎడిషన్. ఇండియా ఫార్మా అనేది 9వ ఎడిషన్ అనేది మనకి నిర్వహించడం జరిగింది. ఓకే, ఎప్పటి నుంచి జరగబోతుంది సార్ అంటే ఏప్రిల్ 13వ తారీఖు 14వ తారీఖులో జరగనుంది. ఎక్కడ జరగనుంది సార్ అంటే మనకి న్యూఢిల్లీలో 9వ ఎడిషన్ అయిన ఇండియా ఫార్మా జరగబోతుంది మనకి ఇది. ఓకే, దీనికి సంబంధించిన థీమ్ ఏంటి సార్ అంటే భారతదేశంలో ఆవిష్కరించండి, జీవశాస్త్ర ఆవిష్కరణలో ముందంజ వేయండి అనేది దీని యొక్క ప్రత్యేకమైన థీమ్. అయితే దీంట్లో ప్రధానంగా లైఫ్ సైన్స్ లో పరిశోధన అండ్ భారతదేశ గ్లోబల్ చైన్ లో బలోపేతం చేయడము అండ్ ఫార్మాస్యూటికల్ బయోసిమిలార్ ఆవిష్కరణలను ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఈ 9వ ఎడిషన్ అనేది న్యూఢిల్లీలో ఏప్రిల్ 13, 14వ తారీఖున ఇది జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా నిర్భర్ భారత్ లో భాగంగా దీన్ని ముందుకు తీసుకువే వెళ్ళాలి, ముందడుగు వేయాలనే ఉద్దేశంతో దీన్ని అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోతే ఉత్కల్ దివాస్ చాలా ఇంపార్టెంట్ అయినది మనకి. ఉత్కల్ అంటే ఒడిశా రాష్ట్ర యొక్క ఆవిర్భావ దినోత్సవంగా ఏప్రిల్ 1ని మనము నిర్వహించడం జరుగుతుంది. ఒడిశా రాష్ట్ర దినోత్సవం లేదా ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్సవంగా. అయితే ఒడిశా రాష్ట్రం 1936 ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పాటవ్వడం జరిగింది. అయితే భారతదేశంలో మొట్టమొదటి స్వాతంత్ర్యానికి పూర్వం మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఒడిశా రాష్ట్రాన్ని పిలుస్తారు. అంటే స్వాతంత్రానికి పూర్వం మొదటి భాష ప్రయుక్త రాష్ట్రం ఒడిశా. ఓకే, అలా కాకుండా మొట్టమొదటి భాష ప్రయుక్త రాష్ట్రం అని అడిగాడు అనుకో ఆంధ్రప్రదేశ్ అని పెడతాం. కానీ మొట్టమొదటి భాష ప్రయుక్త రాష్ట్రం స్వాతంత్రానికి పూర్వం 1936 ఏప్రిల్ 1న ఏర్పాటవ్వడం జరుగుతుంది మనకి ఇది. అయితే గతంలో ఈ యొక్క ఒరిస్సా రాష్ట్రం బెంగాల్, బీహార్లో భాగంగా ఉండేది. బెంగాల్ అండ్ బీహార్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. అయితే తర్వాత కాలంలో 1936 ఏప్రిల్ 1న ఇది ఒడిశా అనేది మనకి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటవడం జరిగింది, మొదటి భాష ప్రయుక్త రాష్ట్రం. ఓకే, దీన్ని మనం కళింగ రాజ్యం అని కూడా పిలవడం జరుగుతుంది. కళింగ రాజ్యం అని కూడా పిలుస్తాం. కళింగ రాజ్యం అంటే మనకి క్రీస్తుపూర్వం 261లో కళింగ యుద్ధం మనకి అశోకుడు అండ్ అక్కడుండే ఒరిస్సాకు సంబంధించిన కొన్ని గిరిజన రాజులు యుద్ధం చేశారని కూడా చెప్పడం జరుగుతుంది. అది మనకు చూసుకుంటే
2028లో ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్, వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరగబోతుందంటే ఒడిస్సాలోనే జరగడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇటీవల భారతదేశంలో 107వ నేషనల్ పార్క్ సిమ్లీపాల్, ఏది సార్ అంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఏర్పాటు అయిందంటే ఒడిస్సాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో ఒడిస్సాలో ఉన్న ఓడరేవు పేరు పారాదీప్ ఓడరేవు. ఈ పారాదీప్ ఓడరేవు ఏది సార్ అంటే ఈశాన్య ఋతుపవనాల వలన అత్యధికంగా నష్టపోయే ఓడరేవు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి అత్యంత పొడవైన భారతదేశంలో సరస్సు చిల్కా సరస్సు ఎక్కడుంది సార్ అంటే ఒడిస్సా రాష్ట్రంలోనే ఉండడం జరుగుతుంది. ఈ ఒడిస్సా యొక్క తీరరేఖను ఏమని పిలుస్తారు సార్ అంటే ఉత్కల్ తీరరేఖ లేదా కళింగ తీరరేఖ అని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త, ఇక్కడ చెప్పిన ప్రతిదీ సేవ్ చేసుకోండి. దానితో పాటు రేపు ఆదివారం రోజున మన ఆర్ఎస్ అకాడమీలో ఫ్రీగా కరెంట్ అఫైర్ క్లాసులు నిర్వహించబడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంక్స్ ఏ దాన్ని ప్రిపేర్ అయినా అటెండ్ అవ్వండి. మీకు 360 డిగ్రీలో కరెంట్ అఫైర్ని మొత్తం కూడా అక్కడ బోధించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఆర్ఎస్ అకాడమీ మీకు ఇది ఒక గొప్ప అవకాశం కల్పించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోతే మనకి భారతదేశం యొక్క ఆర్థిక జీడిపికి సంబంధించి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ జీడిపి యొక్క హెచ్చరిక అంటే 2026 ఫైనాన్సియర్ 26లో భారతదేశం యొక్క జీడిపి 7.6% ఉంది అని అంచనా వేశారు. అదే ఫైనాన్సియర్ 2027లో భారతదేశం యొక్క జీడిపి 6.5గా మందగమనం చెందుతుందని చెప్పారు. కారణం ఏంటి సార్ అంటే ప్రధానంగా పెరుగుతున్న ముడి చమురులు అండ్ ముఖ్యంగా పశ్చిమాసియా సంఘర్షణలు అండ్ సరఫరా అక్కడి నుంచి వచ్చే మన భారతదేశానికి వచ్చే వాటి అంతరాయం కలగడం లాంటివి ఉండడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే భారతదేశంలో ఆర్థిక ద్రవ్యోల్బణం పెరుగుతుంది అండ్ వినియోగదారుల సంబంధించిన వినియోగ వస్తువులు తగ్గుదల జరగడం జరుగుతుంది అండ్ పెరిగిన కరెంట్ డేటా అండ్ లోటు బడ్జెట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 2026లో భారతదేశం యొక్క జీడిపి 6.5% మందగమనం ఉండబోతుందని ఐసిఆర్ఏ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఐసిఆర్ఏ రిపోర్ట్ ప్రకారం 2026లో 7.6%, 2027లో 6.5గా మందగమనం చెందుతుందని ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ డేటా విషయానికి వెళ్ళిపోతే గుజరాత్ రాష్ట్రంలో భారత రాష్ట్రపతి కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్ ని ప్రారంభించారు. కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగినది. అంటే భారతదేశంలో ఈ దేశీయ చిప్పులను ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్ ని గుజరాత్ రాష్ట్రంలో భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగినది. ముఖ్యంగా సెమీకండక్టర్ మిషన్ 2.0లో భాగంగా వీటిని అభివృద్ధి పరచడం జరిగినది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, మన భారతదేశంలో కొచ్చిన్ ప్రాంతంలో ఎక్కడ సార్ అంటే కొచ్చిన్ ప్రాంతంలో భావాసాగర్ కేంద్రమును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భావాసాగర్ కేంద్రమును బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు కొచ్చిన్ లో. చాలా ఇంపార్టెంట్ అయినది. సముద్ర గర్భంలో ఉన్న జీవరాశులు అండ్ వాటికి సంబంధించిన వాటిని అధ్యయనం చేయడం కోసం వాటి డిఎన్ఏ అండ్ వాటి జీవ సంబంధిత విషయాలపైన ఈ యొక్క పరిపూర్ణమైన సమగ్రమైన పరిశోధన జరగాలనే ఉద్దేశంతో భావాసాగర్ కేంద్రాన్ని కొచ్చిన్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారం ఏర్పాటు చేశారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలో ఏప్రిల్ 1 నుంచి ఏటీఎంకి సంబంధించిన కొత్త నిబంధనలు రావడం జరిగింది. ముందుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉచిత నెలసరి పరిమితిని చేర్చడం జరిగింది. పరిమితి దాటితే ఒక లావాదేవీల పైన ఛార్జ్ 23 రూపాయల కంటే ప్లస్ ఛార్జ్ లో తీసుకురావడం జరిగింది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే మనకి ఈ యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్
సాధారణ కార్డు ఉంటే ₹1,00,000 నుండి 50,000కు సంబంధించిన ఆ ప్రీమియంను తగ్గించడం జరిగింది మన విత్డ్రాని. అదే మనకి ప్రీమియం కార్డు ఉందనుకో 1,50,000 ఉండేది గతంలో, ప్రజెంట్ 75,000కు తగ్గించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇతర బ్యాంకుల ఏటీఎంలు ఉచిత లావాదేవీలు చూసుకుంటే మెట్రో నగరాల్లో నెలకు మూడు సార్లు ఉచిత లావాదేవీలు, అండ్ మెట్రో ఇతర నగరాల్లో నెలకి 5 వరకు ఉచిత లావాదేవీలు తీసుకురావడం జరిగింది. పరిమితి దాటితే ₹23. అదే మనకి ఆర్థికేతర అంశాలు ఉంటే ₹10. తగినంత బ్యాలెన్స్ లేకపోయినా ₹25 జరిమానా పడుతుంది అని కూడా ఏటీఎం నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఇది ఈ రోజుకు సంబంధించిన కరెంట్ డేటా. రేపటి కరెంట్ న్యూస్ లో మళ్ళీ మనము కలుద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.